ఆమె నా ఫోన్ తీసుకొని మళ్ళీ కాల్ చేసింది. ఈసారి కూడా అవతల వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఆమె నన్ను చూస్తూ ఇలా అనింది. నేనెవరికో ఫోన్ చేయట్లేదు. నా మొగుడికి మాత్రమే ఫోన్ చేస్తున్నాను అని అనింది. నాకేదో అనుమానం వచ్చి ఆమె చేతి వైపు చూశాను. ఆమె ఎడమ చేతి పైకి లేపింది. కత్తితో గట్టిగా కోసుకున్న ఘాట్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి. వాడి కోసమే ఇలా చేసుకున్నాను అని నాతో అంది. ఆ మాట విన్నాక నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. తర్వాత ఆమె ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసింది. ఫోటోలు చూపిస్తది అనుకున్నాను. కానీ అది ఫోటో కాదు. తన చేతి కోసుకున్న వీడియో. దాన్ని లవ్ పాట పెట్టి రీల్ చేసింది. నేను భయంతో అడిగాను, మీ మొగుడెక్కడా అని. ఆమె చాలా ప్రశాంతంగా, ఇప్పుడు లేడు, యాసిడ్ తాగి చనిపోయాడు అంది. ఆ క్షణం నాకు అర్థమైంది. ఇది సాధారణ ప్రయాణం కాదు. ఇది నేను ఊహించని కథ. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూసేయండి మా. ఇప్పుడే చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఆర్బీసీ స్కేర్ నైట్కి స్వాగతం. ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు, మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసుకేందుకు వస్తాయి. ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చేసరికి ఆగలేరు, కానీ చివరికి వచ్చాక రాత్రి నిద్రపోవడం కష్టం అవుతుంది. అంతా సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే ఇప్పుడు నుంచి మీరు భయాన్ని వింటున్నారు కదూ, భయం మీ వెంట వస్తుంది. ఆ రోజు నేను హైదరాబాద్ నుంచి మా సొంత ఊరికి బస్సులో ప్రయాణిస్తున్నాను. నేను బస్సు లోపలికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. అయితే కకృతి పడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ పెళ్ళయింది. పర్లేదులే, కొంచెం చూడొచ్చు అని ఎందుకంటే చూడడానికి చాలా సంప్రదాయంగా కనిపిస్తుంది. బహుశా పుట్టింటికి వెళ్తుందేమో అని అనుకున్నాను. కాసేపటికి తను కాస్త చికాకుగా కనిపించింది. ఎవరికో కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంది. బహుశా వాళ్ళ ఆయనకి కావచ్చు, లేదంటే పుట్టింటి వాళ్ళకి కావచ్చు. ఇంకా విచారం, కోపం ఆమెలో కనిపిస్తూనే ఉన్నాయి. ల్యాప్టాప్లో మూవీ చూడడం ఆపేసి ఆమెని పూర్తిగా గమనించడం మొదలుపెట్టాను. ఒక లుక్ వేస్తే ఆమె ఎడమ చేతి పైన ఏవో ఇంగ్లీష్ అక్షరాలతో టాటూ ఒకటి వేసి ఉంది. అది చేతికి పక్కన సన్నీ అని ఒక టాటూ కూడా ఉంది. బహుశా వాళ్ళ ఆయన ముద్దు పేరేమో అయి ఉంటుందిలే అని నేను ఊరుకున్నాను. మొత్తానికి అయితే టాటూల పిచ్చిది అని నాకు అర్థమైంది. ఆ తర్వాత కొంచెం పైకి వేస్తే మెడ దగ్గర ఎప్పటివో కత్తితో కసకస కోసినట్లు కత్తి గుర్తులు ఉన్నాయి. అప్పుడు ఆ మెడపైన ఘాట్లు చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, తను నేను అనుకున్నంత సాంప్రదాయం అయితే కాదు అని నాకు అర్థమైంది. ఎలాగైనా మాట్లాడాలి అని నేను అనుకున్నాను. నేను అనుకున్నది తనకి విడబడినట్టు కావచ్చు. ఆమె మాట్లాడుతూ నా మొబైల్ ఫోన్ అడిగింది, ఎవరికో కాల్ చేయాలని. ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో వాయిస్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా వినిపించడం లేదు అంటూ నా ఫోన్ అడిగింది. అసలే మన కథలు తక్కువ. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉన్నట్లు బిల్డప్ ఇచ్చా. కనీసం సెల్ బాగు చేయించుకోలేవా అని అంటే, వామ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏదైతే అదైంది. దేవుడి పైన భారం వేసి ఏమనుకోకుండా మొబైల్ ఇచ్చేసా. ఎవరికో కాల్ చేసుకుంది. తెలిసిందే కదా, హలో అంటే హలో, హలో అంటే హలో. మొత్తానికి కాల్ అయిపోయింది. తిరిగి ఇస్తూ, అదేంటండి సరిగ్గా వినపట్లేదు అన్నది. కవర్ చేయటంలో మనం తోపులం కదా, బస్లో ఉన్నాం, దట్టు సిగ్నల్ జంప్ అవుతూ ఉంటాయి, అందుకే వినిపించట్లేదని నేను చెప్పాను. సరేలే అని అటువైపు తిరుగుతూ ఎడం చేయి కాస్త పైకి లేపింది. అప్పుడు కత్తితో కసకస కోసిన కత్తి గుర్తులు కనపడ్డాయి. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. అసలు ఏం జరిగింది నాకు తెలియాలి అని నా మెదడు నాతో అంటుంది. మరి అలా ఒకసారి అడిగితే బాగోదు కదా. నా ప్రశ్నలు సంధించడానికి సరైన సమయం కోసం నేను వేచి చూస్తూ ఉన్నాను. తీరా ఆ సమయం వచ్చేసింది. మళ్ళీ ఆమెనే నా సెల్ అడిగింది. ఇచ్చాను. కాల్ చేసింది. ఈసారి అతను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. అతను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఇలా మళ్ళీ చేస్తూనే ఉంది. చివరికి నాకు చిరాకు వచ్చి, వేరే వాళ్ళు కట్ చేస్తుంటే అన్నిసార్లు ఎందుకు చేయడం అని నేను అడిగాను. నేను ఒక్కసారిగా నా ఫోన్ తీసుకున్నాను. తను కాల్ చేస్తున్నట్లు నటించింది. ఆ తర్వాత ఎవరికి అన్నిసార్లు చేశావని నేను అడిగాను. ఆమె సమాధానంగా, ఇంకెవడికి, నా మొగుడికి అనింది. నేను సరిగ్గా వినలేదా, తను తప్పుగా చెప్పిందా, ఇంకెవరేమో అని. ఆయనకి అనబోయి ఇంకెవడికి, నా మొగుడికి అని అన్నదేమో అనుకున్నా. ఆ తర్వాత ఆమె ఇలా అన్నది, ఆ లంగబాట్కోగాడు దానితో ఉన్నాడేమో అని, అందుకే ఫోన్ కట్ చేస్తున్నాడేమో అని చెప్పింది. నేను విన్నది కరెక్టే. ఇంకేం, చిన్నగా మాటలు కలిశాయి. ఇక నా ప్రశ్నల అస్త్రాలు సంధించడానికి సిద్ధమయ్యా. ఇంతలో మళ్ళీ ఆమెను చూడడం, వాడి కోసం ఎలా కోసుకుందో
అంటూనే చేతిపై తానే చేసిన ఘనకార్యం చూపెట్టింది. వామ్మో! ఎంత కోసుకుంటే ఏంటి, ఒక చెఫ్ ఫిష్ని కోసినట్లు ఉంది ఆ ఘాట్లు చూస్తుంటే. నిన్నే కోసుకున్నట్లు ఉంది ఇంకా. పచ్చిగానే కాస్త అక్కడికక్కడ రక్తపు మరకలతో ఉన్నట్లు ఉంది. అయినా ఈ ఆడవాళ్ళకి ఇదేం పిచ్చిరా బాబు. ఆడవాళ్ళు చేసేది లేనప్పుడు ఏడుస్తారు, ఇలాంటి వాళ్ళైతే తనని తానే కోసుకుంటారు. ఇంకా సైకోలు అయితే తనని తానే కనపడకున్న వస్తువుల్ని కొన్నిసార్లు మనుషులు కూడా మాయం చేస్తారు అని అనుకున్నాను. అయినా ఇంతలా కోసుకుందంటే అతనంటే ఎంత ప్రేమో, పాపం ఈమెను ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు ఆ సైకోగాడు అని నా మనసులో అనుకున్నాను. అతన్ని ఫోటో చూపించమని అడిగాను. ఇంతలో ఆమెకి ఒక కాల్ వచ్చింది. ఇప్పుడే బస్సు ఎక్కాను, చాలా దూరం వచ్చాను. ఏమో వేములవాడ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో నాకు కూడా ఉండు అడుగుతా అని నన్ను అడిగింది. ఒక్కసారిగా నా మైండ్ పోయింది. ఎందుకంటే ఆవిడ ఎక్కిన బస్సు ఏమో కరీంనగర్, కానీ ఆవిడ వేములవాడ ఏ టైంకి వెళ్తుందని అడిగింది. అప్పుడు నేను మైండ్లో అనుకున్నాను, ఈవిడేంటి ఇలా ఉంది అనుకొని తర్వాత చెప్పాను ఆవిడకి, ఇది కరీంనగర్కి వెళ్తుంది, వేములవాడ వెళ్ళదు అని. అప్పుడు ఆవిడ ఫోన్ కట్ చేస్తుంది. అయితే అప్పుడు ఆవిడ సిద్దిపేట ఎక్కడో చెప్పండి, నేను అక్కడ దిగిపోతాను అని నాతో చెప్పింది. అలా ఆవిడ మెల్లగా నిద్రలోకి జారుతుంది. కొద్దిసేపు ఆగినాక నేను ఇలా చెప్పాను, ఏమండి సిద్దిపేట దాటిపోయి ఎంతోసేపు అయిపోతుంది, మీరేంటి ఇంకా పడుకున్నారు అనింది. ఆవిడ అసలే కోపంతో ఉంది. ఇంకా ఒక్కసారిగా రేగిందండి, చూడండి చెలరేగిపోయింది. ఆ కండక్టర్ అసలు ఏం చేస్తున్నాడు చెప్పకుండా, ఖాళీగా కూర్చొని నిద్రపోతున్నాడా ఏమి అని గట్టిగా అరుస్తూ ఉంది. అప్పుడు నేను ఇలా ఇంకా నా ప్రశ్నలు మొదలుపెట్టాను ఆవిడ్ని శాంతింప చేయడానికి. మళ్ళీ ఇంతలోనే, అవును ఇందాక నువ్వు మా ఆయన ఫోటో అడిగారు కదా, ఉండండి చూపిస్తా అంటూ తన ఫోన్ తీసి గ్యాలరీలో అటు ఇటు కింద పైన వెతుకుతూ ఉంది. ఫైనల్గా దొరికింది, అటు చూపించింది. అది చూసి నా పంచప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే అది వాళ్ళ ఆయన పిక్ కాదు, నిన్న తన చేతిని కోసుకున్న వీడియో కదండి బాబు అని. దానికి స్పెషల్ ఎఫెక్ట్లు పెట్టి ఒక లవ్ ఫైల్ సాంగ్ యాడ్ చేసి రీల్ చేసింది. ఆ రీల్ని చూపించింది. ఆ రీల్ చూసి బాగుందా అని నన్ను అడిగింది. బాగలేదనాలా లేకపోతే నవ్వాలా ఏడవాలో నాకు అసలు ఏమీ అర్థం కాక షాక్లో ఉన్నాను. ఇంతలో తన సెల్కి ఒక కాల్ వచ్చింది. ఈమె కట్ చేసింది. మళ్ళీ కాల్ వచ్చింది, కట్ చేసి. ఇంతలో నా సెల్ అడిగి మళ్ళీ అప్పుడు చేసిన నెంబర్కి కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. ఇలా 2 సార్లు చేసి మళ్ళీ నా సెల్ నుంచి తిరిగి ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. అలా తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నా. తను ముందుగా చేసిన రీల్స్ అన్నీ చూస్తూ ఉన్నా. తన వైపు చూడొద్దని నేను ఫిక్స్ అయ్యాను. అందుకే తన సెల్ వంక చూసి అయితే ఆవిడ చేసిన కళాఖండాలు ఏంటో చూద్దామని ఒక్కొక్క వీడియోకి అద్భుతం అంటూ చూస్తూ ఉన్నా. సడన్గా ఒక అబ్బాయితో రీల్ వచ్చింది. ఆ అబ్బాయిని చూడగానే నాకు నోటికి సంబంధం లేదు అన్నట్లుగా ఫ్లోగా అతన్నే నీ ఆయన అని నేను అన్నాను. ఆమె అవును అన్నట్టుగా తల ఊపింది. లుకింగ్ గుడ్, నైస్ గాయ్ అని నేను అన్నాను. అవును, కానీ ఇప్పుడు లేదు అంది. మీలాగే నాకు అర్థం కాక, లేదండి అర్థం కాలేదు అని మళ్ళీ అడిగాను. వెంటనే ఆమె ఇతను నా మొదటి భర్త అంది. తల గిర్రం తిరిగింది. ఎందుకంటే మీరు మాట్లాడేది అతని గురించి కాదా అని. అవును, ఇతనే నా మొదటి భర్త, కానీ ఇప్పుడు లేదు అంది. డైవర్స్ ఇచ్చాను, ఇంకొకరిని చేసుకొని అని నాతో చెప్పింది. కాదు చచ్చిపోయాడని అనింది. తిరగటం ఆపక ముందే తలని ఎవరో తిప్పినట్లు అనిపించింది. ఎలా చనిపోయాడని నేను అడిగాను. దానికి ఆమె యాసిడ్ తాగి చనిపోయాడని అనింది. దానికి నేను అయ్యో అంత పెద్ద కష్టం ఏమొచ్చింది అని నేను అన్నాను. దానికి ఆమె మీ మొదటి భార్య దగ్గర ఉంటారా నా దగ్గర ఉంటారా అని జస్ట్ అడిగాను అంతే, యాసిడ్ తాగి చనిపోయాడనింది. ఇందాక తల తిరిగింది మీ దెబ్బకు, బ్లాక్ కూడా అయిందని కాసేపు అయ్యాక తేరుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది ఈమె జస్ట్ అడిగిన అంటే ఏ రేంజ్లో అడిగి ఉంటుందో అని నాలో నేనే అనుకున్నాను. అంతేకాకుండా ఈమె తన మొదటి భర్తకు రెండో భార్య అని. ఈ హఠాటు పరిణామాల నుండి తేరుకొని తర్వాత కాసేపటికి ఆమెకి ఏదో గుర్తు వచ్చినట్లు ఉంది. వెంటనే తన సెల్ తీసి ఎవరికో కాల్ చేస్తూనే ఉంది. అవతలి వాళ్ళు లిఫ్ట్ చేసిన వెంటనే వాడున్నాడా అని అంది. కన్ఫర్మ్ మ్యాటర్ అర్థమైంది నాకు. వాడికి ఫోన్ ఇవ్వు, వాడితో నాకు పని ఉంది అని గట్టిగా అరిచింది. వెంటనే అవతలి వాళ్ళు వేరే వాళ్ళకి సెల్ ఇచ్చారు అనుకుంటూ ఈమె తన వయసుకి తగ్గట్టుగా గొంతు కుదించి మాట్లాడడం మొదలుపెట్టింది. అత్తమ్మతో మీ కొడుకు ఉన్నాడా అది వెంటనే అనింది. వెంటనే కాల్ కట్ చేసినట్లు ఉన్నారు. నాకు అర్థమైనట్లు ఉంది. వెంటనే నేను ఆమెతో మీ ఆయనకి పెళ్ళయింది, అదిగాను అసలు ఎవడన్నా
ఎలా అడుగుతున్నాడు అంది. కానీ ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉందండే బాబోయ్! అందుకే అడిగానని తనకి చెప్పాను. దానికి ఆమె, అవును. ఆ మంజు వచ్చిన తర్వాతే నన్ను పట్టించుకోవట్లేదు. మా అత్త మా అత్త కూడా ఆమె వైపే, ఆమెనే జీవితంలోకి వచ్చింది అంటూ ఆమెని సాంప్రదాయంగా పొగిడింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఈమె రెండో భర్తకి ఈమె మొదటి భార్య అని. సరిగ్గా సంవత్సరం క్రితం అనుకుంటా. అది రాజమండ్రి నుంచి విజయవాడకి రైల్లో వస్తున్నా ఏ రైలు పేరో గుర్తులేదు. టికెట్స్ దొరకడం లేదు. జనరల్ కంపార్ట్మెంట్స్‌లో ఎక్కాను. బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఇలా భారతదేశం రాష్ట్ర ప్రజలందరూ అందులో ఉన్నట్లు ఉన్నారు. 2 రోజుల నుండి స్నానం లేక వస్తున్న వాళ్ళ సంక వాసనలు స్పెషల్ మసాలా కింద ఉన్నాయి. కాల్చిన బీడీల పొగల వాసన అడిషనల్‌గా తోడయ్యాయి. వస్తున్న బాత్రూమ్ వాసనలు అరాచకమండి. ఆ జర్నీ తర్వాత మళ్ళీ గుర్తుండిపోయే జర్నీ ఇది. ఇలా మనసులో అనుకుంటే ఉండగలం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలా జరుగుతూ ఉంది. ఆవిడకి ఫోన్‌లో ఎవరికో చెప్తూ ఉంది. దగ్గరికి వచ్చేసానురా. సరే అంటూ ఇలా అంటూ ఉంది. తన చెంప తాకిందో ఏమో కానీ లౌడ్ స్పీకర్ ఆన్ అయింది. అందులో మెల్లగాలి, మెల్లగా రా అసలే నీకు 4 నెల జాగ్రత్తగా అంటూ ఉన్నారు. తర్వాత కాల్ కట్ అయింది. ఇంత జాగ్రత్త చెప్తున్నారంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళే కదా అని మీ అమ్మా నాన్న అని నేను అన్నాను. ఇంతలో ఆమె, కాదు, ఈ మధ్య ఇన్‌స్టాలో ఒకడు పరిచయమయ్యాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. ఇంటికి ఇన్వైట్ చేశాడు. వెళ్తున్నా అంది. నా దవడలో చట్నీ. ఏందండి ఇది? ఇక నేను దిగుతా అండి. ఇంత దారుణమైన ట్విస్ట్‌లు నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదనుకుంటూ ఉన్నాను. అంతలోకి కరీంనగర్ వచ్చేసింది. ఆవిడేమో ఆవిడ దారిలోకెళ్ళిపోయింది. నేను నా దారిలో వెళ్ళిపోయాను. కథ నచ్చిందా? లైక్ చేయండి. మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి. ఆర్‌వీసీ స్కేర్ నైట్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు వెంటనే రాకపోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆర్‌వీసీ స్కేర్ నైట్స్.